జై తెలంగాణ. ఇవాళ ఆదిలాబాద్లో కొరాటా గ్రామంలో ఉన్నాం మనం. అవతల పక్కకు చూస్తే మీరు మహారాష్ట్రలో చెనాకా గ్రామం వస్తుంది. ఈ చెనాకా కొరాటాను కలుపుతూ ఒక ప్రాజెక్ట్ కట్టాలని, తద్వారా 50,000 ఎకరాలకు ఆదిలాబాద్లో సాగు అందించాలని ప్రయత్నము గత 4 దశాబ్దాలుగా నడుస్తున్నది. తెలంగాణ రాకముందు అనేక సార్లు కాంగ్రెస్, బీజేపీ మేము చెనాకా కొరాటా ప్రాజెక్టు కడతామని చెప్పుకొని ప్రజల ఓట్లు తీసుకొని, రైతుల ఓట్లు తీసుకొని కట్టకుండా వదిలేసిండ్రు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో దాదాపు 90% మనం ఈ చెనాకా కొరాటా పనులు పూర్తి చేసుకున్నాం. అక్కడ ఒక పక్క పంప్ హౌస్ పూర్తయిపోయింది, మెయిన్ కెనాల్ పూర్తయిపోయింది, మీరు చూస్తున్నటువంటి డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆపరేషనల్ కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ఈ పనులు ముందటి పడలేదు. కనీసం ఆల్రెడీ కట్టి ఉన్న మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఇప్పటికే ఆదిలాబాద్లో ఈ 2 ఏళ్లలో ప్రతి సీజన్లో రైతులకు 10,000 ఎకరాలకు కూడా లాభమయ్యే పరిస్థితి ఉండే, నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అది చేయలేదు. రెండవది, ఇప్పుడున్నటువంటి సందర్భంలో పోయినసారి బడ్జెట్లో 72 కోట్లు పెట్టిండ్రు, ఈసారి బడ్జెట్లో 179 కోట్లు పెట్టిండ్రు. కానీ ఒక్కటంటే ఒక్క పైసా కూడా కనీసం రిలీజ్ చేయలేదు, పనులు చేయలేదు. మరి పనులు చేయనప్పుడు, రిలీజ్ చేయనప్పుడు నామమాత్రంగా బడ్జెట్ పెట్టుడెందుకు, రైతులను మభ్య పెట్టుడెందుకని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా 90% పనులు అయిపోయినటువంటి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏవైతే ఆల్రెడీ కాలువలు తవ్వినాయో ఆ కాలువలలో కూడా నిన్న మొన్న వచ్చిన వానలకు ఓవర్ఫ్లో అయ్యి పక్కన ఉన్నటువంటి మొత్తం పొలాలు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో నేను ఇవాళ కోరేది ఒకటే, ఈ కొరాటా గ్రామంలో నిర్వాసితులు ఉన్నారు, 213 మంది ఉన్నారు. వాళ్ళకి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంప్లీట్గా కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో కనీసం ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు కూడా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మీరు పనుల సంబంధించి చూసుకుంటే మహారాష్ట్ర సైడు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, 1500 ఎకరాలు వాళ్ళ సైడ్ పోతుంది. మరి దానికోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుంది? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీ ఎంపీ ఉన్నారు. కనీసం మీరు ఒకసారి పోయి మాట్లాడి మరి అటు సైడ్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందని చెప్తలేరు. మీరు బండి చూడొచ్చు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు, మహారాష్ట్ర వైపు ఉన్న ప్రాజెక్టు చూస్తే అక్కడ మంచిగా రిటైనింగ్ వాల్ కట్టిండ్రు. అంటే నీళ్లు ఈ ప్రాజెక్టు ఫినిష్ అయ్యి అటు నీళ్లు అంతే కూడా ఊర్లు మునగకుండా నీళ్ళు వెనక్కి వస్తాయి. మన దిక్కున్నటువంటి దానికి మాత్రం బండు లేదు. సో ఇటుపక్క ఉన్న రైతులు కోరుతా ఉన్నారు, మా ఊరు దిక్కు ఖచ్చితంగా బండు రావాలి, వస్తే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ మొత్తం మా ఊరిని, మా గుడిని ముంచకుండా ఉంటాయని చెప్పి కోరుతున్నారు. అసలు ఆ దిశగా ఆలోచనే జరగడం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దయచేసి ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేయండి. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు అన్నది కాదు, రైతులు, వ్యవసాయం అనేది నిరంతరం సాగేది. పైగా ఈసారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, బీభత్సంగా వానలు పడ్డాయి. పత్తి రైతులు, మక్క రైతులు, సోయా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. ఆల్రెడీ ఈ ఇయర్ 179 crores అలొకేటెడ్ బడ్జెట్ ఉంది, దాన్ని తక్షణం రిలీజ్ చేయాలి. తెలంగాణ ప్రాంతం వైపు మన కొరాటా గ్రామాన్ని రక్షణగా బండు కట్టాలి. మిగిలినటువంటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి. ప్రజలకు ఇస్తామన్న కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము ఇక్కడనే ఇవాళ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేయబోతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలిపి తెలంగాణ తెచ్చుకున్నామో, చెనాకా కొరాటా ప్రాజెక్టు సాధించుకోవడానికి కూడా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేసి మా నిరసన తెలియజేస్తాం. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాలన చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులలో అన్యాయం జరిగింది. ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ళను తరలించడం కానీ ఇట్లాంటి అంశాలు ఎట్లా మీరు ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు వచ్చినందుకే కదా బ్రదర్, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెళ్ళ ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒకటి కుప్టి కావచ్చు, చెనాకా కొరాటా కావచ్చు, ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం. ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిలీజ్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను. బీఆర్ఎస్లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తారు, అట్లా తప్పేం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ.
కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఇంత నిర్లక్ష్యం ఉండడం ఎందుకు? అయిపోయింది మొత్తం, టోటల్ అయిపోయింది. వీళ్ళు రిలీజ్ చేసిన ఆ 179 crores ఖర్చు పెడితే అయిపోతుంది, అది పెట్టడం లేదు. వాళ్ళ మీద నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను ఇక్కడ రావడం. ప్రాణహిత చేవెళ్ళ గురించి ఏమంటారు? ప్రాణహిత చేవెళ్ళ కూడా డెఫినెట్లీ, ప్రాణహిత చేవెళ్ళలో ఏదైతే ల్యాండ్ మనకి ఇక్కడ ఇరిగేషన్ అవుతుంది అనుకున్నామో దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టుకోవడం జరిగింది. సో అది కాంపన్సేట్ చేయడానికి, ఏవైతే భూభాగం సాగైతే లేదో అది కాంపన్సేట్ చేయడానికే చెనాక కొరాట, అట్లనే ఇంకా వార్దా ప్రాజెక్టు, రకరకాల